అందరికీ హ్యాపీ భోగి. ఆ రోజు లేవటమే 8 అయిపోయిందనమాట. వెంటనే స్నానానికని పరిగెట్టాను. నేను సున్నిపిండితో అయితే స్నానం చేశాను. అట్లీస్ట్ ఫెస్టివల్స్లో అయినా అలా చేయాలి అని చెప్పి. నెక్స్ట్ అమ్మమ్మ సున్నుండ తిను అని చెప్పింది. జనరల్గా కొత్త అల్లుడు కదా సున్నుండ తినిపిస్తారు స్టార్టింగే. ఇంకా ఉంది అని చెప్పి నేను కూడా తినేసాను అనమాట. నెక్స్ట్ అయితే నా టిఫిన్ కంప్లీట్ చేస్తాను. మనకి స్కిన్ కేర్ కన్నా ముందు టిఫిన్ ముఖ్యం అనమాట. సో నెక్స్ట్ స్కిన్ కేర్తో స్టార్ట్ చేశాను. కోసారెక్స్ యూస్ చేశాను. కొంచెం డ్రైగా ఉంటుంది ఫేస్, వింటర్ సీజన్ కదా బాగా పనిచేస్తుంది. సమ్మర్కి అయితే అంత బాగుండదు. కానీ నెక్స్ట్ అయితే లిప్ బామ్, ఇది సెబామెడ్ అనమాట. ఇది కూడా ఒక 2 years నుంచి యూస్ చేస్తున్నాను, బాగానే ఉంది. అండ్ హెయిర్ సిరం వచ్చేసి లివాన్ యూస్ చేస్తున్నాను. ఎప్పుడు స్నానం చేసి వచ్చినా ఇదే యూస్ చేస్తాను అనమాట. కొంచెం సాఫ్ట్ ఉంటుందని చెప్పి. నాకు దూవితే ఎక్కడ జుట్టు ఊడిపోద్దా అని చెప్పి సుకుమారంగా దూతా ఉంటాను నా జడ్ని. అండ్ దెన్ బొట్టు పెట్టగానే ఫేస్కి ఒక కలర్లా వస్తుంది కదా. నెక్స్ట్ అయితే నా ఫిట్టింగ్ చూసుకుంటున్నాను. అప్పటి వరకు నేను అంత గమనించలేదనమాట, ఏంటి ఇంత లూజ్గా ఉంది అని చెప్పి. బట్ కొంచెం దూరం వెళ్ళి చూసుకుంటే అప్పుడు అర్థంకి వెళ్ళి మరీ చూపించాను, ఆంటీ ఇంటిలా చేశారు అని చెప్తే తర్వాత వేస్తాను అందనమాట. సో గుడికి వెళ్దాము అని చెప్పి లిప్స్టిక్ అది పెట్టి రెడీ అయిపోయాను. మా పక్కనే గోదాదేవి కళ్యాణం చేస్తున్నారంటే సరే చూద్దాము, మంచిది కదా భోగి రోజు అని చెప్పి గుడికి కూడా వెళ్ళి వచ్చేసామన్నమాట. సో మీరు మీ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.